నమస్తే, వెల్కమ్ టు టీవీఎన్ న్యూస్. నేను మీ మధు. తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక అప్డేట్ వెల్లడించారు. కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ కానుకగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 32 లక్షల మంది కుటుంబాల సర్వే పూర్తి చేసి యాప్లో నమోదు చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్సైట్, టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ కానుకను ప్రకటించింది. కొత్త ఏడాదిలో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల సర్వేలో వేగం పెరిగిందని చెప్పారు. వచ్చే 4 ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి తీరుతామని మంత్రి తేల్చి చెప్పారు. ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 32 లక్షల దరఖాస్తుల సర్వే పూర్తి చేసినట్లు వెల్లడించారు. సర్వే పూర్తి చేసిన వివరాలను మొబైల్ యాప్లో నమోదు చేసినట్లు కూడా చెప్పారు. మరికొన్ని రోజుల్లోనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్సైట్, టోల్ ఫ్రీ నెంబర్ వెల్లడిస్తామని కూడా తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 మంది ప్రాజెక్ట్ డైరెక్టర్లను నియమించినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలనలో వచ్చిన 80 లక్షల ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన వచ్చే నెల మొదటి వారంలో పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన హౌసింగ్ కార్పొరేషన్ ను తిరిగి బలోపేతం చేస్తామని కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వివిధ విభాగాల్లో ఉన్న కార్పొరేషన్ ఉద్యోగులను 95% వెనక్కి తీసుకొచ్చినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. అయితే వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన అధికారిక యంత్రాంగాన్ని సమకూర్చుకుంటున్నట్టు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ఇప్పటితో అయిపోలేదని, అది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని కూడా తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై త్వరలోనే విధి విధానాలు వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదని తేల్చి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎలాంటి ప్రలోభాలు ఉండొద్దని అధికారులకు సూచించారు ఆయన. ఇందిరమ్మ కమిటీలు అర్హులను ఎంపిక చేస్తాయని, ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నెంబర్, వెబ్సైట్ ను సంప్రదించాలని పేర్కొన్నారు.